కావలి టీడీపీ పార్టీకి గత 2 దశాబ్దాలకు గాను ఒక గడ్స్ ఉన్న మగాడు దొరికాడు. ప్రతాప్ రెడ్డి. ఆయన మగతనాన్ని చూచి కూడా ఇంకా ఎందుకు రెచ్చిపోతున్నావంటూ కావలి టీడీపీ నాయకులు పలువురు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. సోమవారం కావలి టీడీపీ కార్యాలయంలో పలువురు టీడీపీ నేతలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు దేవరకొండ శ్రీనివాసులు, దావులూరి దేవకుమార్, పసుపులేటి బాబురావు, సయ్యద్ రెహమాన్, జంపాని ప్రసాద్, చవల రామకృష్ణ తదితరులు మాట్లాడారు. నిన్నటి దినమున ఎమ్మెల్యే అమృత పథకం 2 స్కీమ్ ప్రారంభిస్తూ గతంలో అమృత 1 స్కీమ్ లో చోటు చేసుకున్న అవినీతిపై మాట్లాడితే ఎందుకు అంత భయపడుతున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే మగతనాన్ని పదే పదే ప్రతాప్ కుమార్ రెడ్డి ఎత్తడం చూస్తుంటే ఆయనకు మతి భ్రమించిందని అన్నారు. నాడు నేడు కావలి అభివృద్ధిని చూస్తే అభివృద్ధి ఎంతగా వృద్ధి చెందిందో ప్రజలే చెబుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కావలి పట్టణం తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు దేవరకొండ శ్రీనివాస్, కావలి హాస్పిటల్ కమిటీ డైరెక్టర్ చవల రామకృష్ణ, కావలి పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు దేవకుమార్, కావలి పట్టణ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు రహీం, కావలి 6వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి జంపాల ప్రసాద్, బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు పసుపులేటి బాబురావు, టీడీపీ నాయకులు బిట్రగుంట వెంకట్రావు, కాదు శ్రీధర్, పున్నేపల్లి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. పత్రికా సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున ముందుగా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, మీరు కూడా చాలా రోజుల నుంచి ఈ జర్నలిజంలో ఉన్నారు. మేము కూడా చాలామంది చాలా సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. చాలామంది ఈ కావలికి ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యి సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ కోవకు చెందిన వ్యక్తే కృష్ణారెడ్డి గారు. ఈ 2 ఏళ్ల నుంచి మొన్న జూన్ 4 తోటి 2 సంవత్సరాలు పూర్తయినాయి. కృష్ణారెడ్డి గారు ఈ కావలికి ఎప్పుడూ లేనటువంటి, ఈ కావలి నియోజకవర్గం ఏర్పడిన 1952 నుంచి కూడా ఎప్పుడూ లేనటువంటి, ఏ పార్టీకి లేనటువంటి 30,000 పైచలకు మెజార్టీ ఈ కావలి ప్రజలు అందించారు. దానికి గుర్తుగా, దానికి అనుబంధంగా కృష్ణారెడ్డి గారు ఈ కావలి ప్రజలకు సేవ చేయడం మొదలుపెట్టాడు. మనం గతంలో చూసాం, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనే విధంగా. అదేవిధంగా ఈ కావలి నియోజకవర్గ ప్రజాప్రతినిధుల లెక్కలో కృష్ణారెడ్డి గారికి ముందు, కృష్ణారెడ్డి గారి తర్వాత కూడా మనం లెక్క వేసుకోవాల్సిన పరిస్థితి ముందు ఉంటుంది. ఎందుకని ఆ మాట అన్నానంటే, ఈ కావలికి యానాదిరెడ్డి గారు లాంటి వాళ్ళు, గొట్టుపాటి కొండలపాటి లాంటి వాళ్ళు, లేదో మాగుంట పార్వతమ్మ గారు లాంటి వాళ్ళు, ఇట్లాంటి మహానుభావులు ఎక్కడ కూడా రూపాయి ఆశించకుండా వారి స్థాయిలో వాళ్ళు పనిచేసిన మాట వాస్తవం. ఈ కావలి నియోజకవర్గానికి సేవ చేశారే కానీ ఎవరు దోచుకున్న సందర్భం లేదు. కృష్ణారెడ్డి గారి దగ్గరికి వచ్చేసరికి సేవతో పాటు వారి జేబులో రూపాయి ఖర్చు పెట్టే విధానం, రాజకీయాలకు అతీతంగా ఈరోజు ఈ కావలి నియోజకవర్గం, ఈ జిల్లాలో అందరూ కూడా నిజంగా ఒప్పుకుంటున్నమాట వాస్తవం. ముఖ్యంగా మీరందరూ కూడా దీనిలో కూడా ఈ బాలు కానీ వీళ్ళందరూ కూడా కొంతమంది తీర ప్రాంతానికి, కరాకు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు. దాదాపు మాకు తెలిసి 2 దశాబ్దాల నుంచి తుమ్మలపెంట రోడ్డు గుంతలమయంగా ఉండేది. చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఆ రోడ్డు మీద ప్రయాణం అంటే నరకంతో కూడిన చాలా ఇబ్బందులు పడిన పరిస్థితులు ఉన్నాయి. గెలిచిన 6 నెలల్లోనే ఆ రోడ్డు వర్క్ స్టార్ట్ చేయడం, ఈరోజు తుమ్మలపెంట రోడ్లో ప్రయాణం చేసేవాళ్ళు, ఈ తీర ప్రాంత కరాక ప్రాంతం పల్లెల వాళ్ళు చాలా చక్కగా దాదాపు 2 దశాబ్దాలు ఎవరూ చేయలేని పనిని కృష్ణారెడ్డి గారు లంచాల కోసమో కమిషన్ల కోసమో కాదు, ప్రజలకు మేలు జరిగే పని. అదేవిధంగా మనం కూర్చొని నుంచి పక్క రోడ్డు ఇందిరమ్మ కాలనీ, బాలకృష్ణారెడ్డి నగర్, దాదాపు 1000 కుటుంబాలు అటు నివసిస్తున్నారు. ఆడున్న వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వలస రావడమో పేద కుటుంబాలు. వారు కావలి పట్టణానికి రావాలంటే
ఫ్లైఓవర్ బ్రిడ్జి సెంటర్ మీద రావడానికి ఆటోలు కానీ ఏమైనా బైకులు ఉండేవాళ్ళు బైకులు కానీ చాలా ఇబ్బందికర పరిస్థితి. ఈరోజు అండర్ పాస్ తుది మెరుగులు దిద్దుకుంటుంది. దాదాపు ఓపెన్ అయింది, ఇంకొక తుది మెరుగుల్లో ఉంది. ఎవరి కోసం వారు చేసింది? అక్కడేమి భూస్వాములు బడా బాబులు ఉన్న ఏరియా కాదు కదా, పేద ప్రజల కోసం, పేద ప్రజలకు ఏది మంచి. అదేవిధంగా మనం ముందుకెళ్తే కావలి నుంచి ముస్నూరు వరకు అంతా గుంతలమయం. ఆ గుంతలమయం రోడ్లో ఇంకో అతని గురించి మళ్ళీ మాట్లాడదాంలే. అది దాదాపు దశాబ్దం కిందట ఎవరో మొన్న కూడా ఎలక్షన్ తర్వాత కూడా చెప్పారు, కావలి నుంచి విజయవాడకి, బెంగళూరు నుంచి విజయవాడకి వెళ్ళే లోపు కావలి వచ్చేసరికి మెలకు వస్తుందంట. ఎందుకంటే కావలి టౌన్ రాగానే గుంతల్లో పడి మెలకు వస్తుందంట. అదే బస్సులో ఈ మన కావలి పాత ప్రజాప్రతినిధి కూడా బాగా జర్నీ చేసేవాడు. కానీ దున్నపోతు మీద వడగళ్ళవా అని అతనికి లోకం ఏమైనా అయిపోయింది నాకు అనవసరం. ఓకే, ఇది అభివృద్ధి. అభివృద్ధి ఇదే విధంగా ప్రతి పనిలో కూడా వారు చూపించే విధానం చాలా చక్కగా. ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు, ప్రజలకు నేనేం చేయాలి అని ఎక్కడా కూడా హంగు ఆర్పాటు లేకుండా వారు చక్కగా పని చేసుకుంటున్నారు. అది అందరం కూడా పార్టీలు పేరుతోటి మేకతోలు కప్పుకొని మాట్లాడుతున్న వారికి కూడా వారికి మనసుకు తెలుసు, అరే కృష్ణారెడ్డి గారు ఎక్కడ కూడా అవినీతికి పాల్పడట్లా, ఎక్కడ అక్రమాలకు పాల్పడట్లా, ఎక్కడ రౌడీజాన్ని ప్రోత్సహించట్లా, ఎక్కడ గుండాయిజాన్ని ప్రోత్సహించట్లా అని వారి మనసుకు తెలుసు. కానీ ఈ రాజకీయ నాయకుల మెప్పు కోసం మేకతోలు కప్పుకున్న పులివలే మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ మనసుకైతే తెలుసు. ముఖ్యంగా ఈ నిన్న 2 రోజుల కిందట అమృత పథకం 2.0 కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు ఇయ్యాలనే దృఢ సంకల్పంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గౌరవ కావలి శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు కొన్ని అంశాలు చెప్పారు. అమృత పథకంలో మొదటి విడత ఏర్పాటు చేసిన ఫైలాన్ని అర్ధరాత్రి కూల్చిన సంగతి మీ అందరికి విదితమే. వారు ఏం చెప్పారంటే, వారు కూల్చింది ఫైలాన్ శిలాఫలకం కాదు, దాని వెనకున్న ఖనిజ సంపదను దోచుకున్నది బయటికి రాకూడదని వారు కూల్చారు అని చెప్పి వారు తెలియజేశారు. అమృత పథకంలో భాగంగా 750 ఇళ్ళకి ప్రతి ఇంటికి కూడా ట్యాప్ ద్వారా నీళ్ళు ఇవ్వాలి. వారు ఇచ్చింది 250 కనెక్షన్లు మాత్రమే. ఓకే, దానిలో 14 కోట్ల అవినీతి జరిగిందని ఎమ్మెల్యేగా చెప్పారు. ఏం అడిగారంటే, ప్రతాప్ రెడ్డి దేవుడి దయ వల్ల నువ్వు చక్కగా సంపాదించుకున్నావు, ఏం చేసావు, అన్యాయ అక్రమాలు చేసావో, దోచుకున్నావో, దారిగాసి దోపిడీ చేసావో అవన్నీ పక్కన పెడితే ఎట్టాగో లక్ష్మీదేవిని ఇంట్లో ఉంది, పేద ప్రజలను కడుపు కొట్టేది ఏందయా, ఆ భగవంతుడి నీకు ఒక మంచి మనసిచ్చి ఆ మిగతా ఏదైతే ఆపావో నువ్వు ఆ కాంట్రాక్టర్ శ్రీధర్ రెడ్డి దోచుకున్న డబ్బుతోటి మిగిలిన ఇళ్ళకి బాలకృష్ణారెడ్డి నగరు, ఇందిరమ్మ నగరు, ఇందిరమ్మ కాలనీ, మద్దురుపాడు, అడవిరాజుపాలెం ఇట్లా మిగతా ఏరియా కూడా కుళాయిలు ఏర్పాటు చేయమని అడిగాడు. దానికి ప్రతాప్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు వారు మాట్లాడుతా, విజిలెన్స్ ఎంక్వైరీ అయ్యి ఏసీబీకి అన్నాడే కానీ నేను ఈ డబ్బు దోచుకున్నాను, ఈ డబ్బు నేను కాంట్రాక్టర్ అనే శ్రీధర్ రెడ్డి ఇద్దరం కలిసి 14 కోట్లు పెట్టి బెంగళూరులో సైట్ కొన్నాము, దాంతో వ్యాపారం చేస్తున్నావు అని చెప్పట్లేదుగా, ఆ విషయం నువ్వు చెప్పలేదుగా. విజిలెన్స్ ఎంక్వైరీ నీకు నిజంగా ఆత్మాభిమానం ఉంటే ఆ డబ్బు మేము దోచుకోలేదని చెప్పలేదు. పైపెచ్చు ఈ అమృత పథకాన్ని దోచుకున్నావు, డబ్బు దాచుకున్నావు. రెండో అంశం, మర్రి చెట్టు రానా వేటు దూరంలో ఉన్న మర్రి చెట్టు కాలనీలో సుబాని అనే ఒక హ్యాకర్ ఈ స్కీమ్ పెట్టి చిన్న చితక ప్రజలందరినీ కూడా దోపిడీ చేసిన మాట వాస్తవం. ఆ దోపిడీ ఈ కావలితోనే వారు స్టార్ట్ చేయాల. తెలంగాణ ముక్తలు, కర్ణాటక ఇట్లా 4-5 చోట్ల
ఈ స్కామ్ చేస్తా కావలకు వచ్చాడు. కావల్లో అతను ఆలోచించాడు, నాలాగా ఎవరున్నారు స్కామరు, నాలాగా నేను దొంగనైతే గజ దొంగ ఎవరున్నారని ఆలోచించి అప్పుడు ఎమ్మెల్యే గుర్తుపెట్టుకోండి, అప్పుడు ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారిని సంప్రదించాడు. అన్నా ఇట్లా వస్తుంది మనకి, మనం ప్రజలు మోసం చేస్తే అని మనకెంత వస్తుంది అన్నాడు. నీకు నాకు 50-50 అంటే ఏడు ఉన్నామంటే ఎంతకో దూరం ఎందుకు, వీడేళ్ళ డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడని మర్చెంట్ సంఘంలో వాళ్ళ ఇంటికి కోతవేడి దేరంలో షెల్టర్ ఇచ్చాడు. అతనికి ఒక ఇల్లు ఇప్పించాడు, ఇంటికి రోడ్డు వేయించాడు. ఈ ముసునూరు 14, 15, 16 వార్డుల్లో ఎక్కడా వేయకుండా సుబాని ఇంటికి రోడ్డు వేయించాడు. సుబాని దానిలో నీకు భాగం ఉందా లేదా ప్రతాప్ రెడ్డి? భాగం లేకపోతే నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ సుబాని అక్రమం చేస్తున్నాడు, అన్యాయం చేస్తున్నాడు నీ కూతవేడి దూరంలో ఉన్న ఇంటికి నీకు తెలియదా? అదే విషయం ఆ నోట ఈ నోట గౌరవ కావలి శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారి దృష్టికి వచ్చింది. వారు ఏం చేశారు, వారు డబ్బు కాసిపడేవాళ్ళు, వాటాలు కోరుకునే వాళ్ళు అయితే కొనసాగించు, నా వాటా అంటాడు. ఎందుకు పట్టించాడు? ఎందుకు అక్రమాన్ని అంత వరకు ఆపాడు? ఈ సందర్భంగా ఈ సుబాని విషయంలో నువ్వు తేలిస్తే, పాపం పెద్ద ఆయన యానాది రెడ్డి గారు ఎక్కడ ఉన్నారో ఉన్న రోజులు నీతిగా నిజాయితీగా న్యాయం వైపు చేశాడు రాజకీయం. ఆయన విగ్రహాన్ని సాక్ష్యం పెట్టాడు, అంటే అట్టగా చనిపోయిన వాళ్ళు లీసి రారు కదని. ఆయన విగ్రహం దగ్గర నీళ్ళు కాళ్ళు కడుగుతానన్నాడు. నువ్వు వేసిన సుబాని చెట్టు మర్రి చెట్టుగా మారి మర్రి చెట్టు సంఘంలో ఓడలు దిగినాయి. అందువల్ల ఈయన కట్ చేసుకుంటా వస్తున్నాడు దిగిన ఓడల్ని. గ్యారెంటీగా ఆ చెట్టుని పెకిలిస్తాడు, నీతో మేము కాళ్ళు కడిగిస్తాం. ఎదురుగా ఉన్న మన్నాడు చెరువులోనో వెనకున్న పాపిరెడ్డి చెరువులోనో కొండతో నీళ్లు పెట్టుకుని ఉండు, నీతో గ్యారెంటీ యానాది రెడ్డి గారి సెంటర్లో మా ఎమ్మెల్యే గారి కాళ్ళు నీతో కడిగిస్తాం ప్రతాప్ రెడ్డి. ఇకపోతే రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడాడు గౌరవ్ ప్రతాప్ రెడ్డి గారు. జరిగినాయి, అన్యాయాలు జరిగినాయి, వెలికి తీయాలి. వాస్తవమే, అన్యాయాలు అక్రమాలు ఎప్పుడు జరిగినాయి? నువ్వు ఎమ్మెల్యేగా ఉన్న పీరియడ్లో నీకు అనుచరులుగా బంటులుగా ఉన్న వాళ్ళు, దానిలో నీ పాత్ర ఏంది? నువ్వు వాడెక్కడైనా చావని, వాడెవడైనా అని నాకు ఎంత వస్తుంది, నాకు ఏం వస్తుంది అని ఆలోచించే వ్యక్తివి. ఎవరైనా రియల్ ఎస్టేట్ చేయని ఎకరాకి 10 లక్షలు తీసుకున్నాం, ఎకరాకి 10 లక్షల రూపాయలు తీసుకున్నాం. అంటే 10 లక్షల రూపాయలు ఎకరాకు తీసుకున్నావు అంటే నువ్వేమిచ్చే వాళ్ళకి లైసెన్సు? ఏమైనా దోచుకుంటావు బాబు, ఏమైనా చేసుకోండి, నా డబ్బు నాకు ముఖ్యం అని 10 లక్షలు నీకు ఇచ్చినాకే ఆడ అనుమతులు వచ్చాయి. ఇప్పుడు ఎవరు ఇబ్బంది పడుతున్నారు? వెంచరేసిన చిన్న చిరకవాళ్ళో లేదా పెద్దవాళ్ళో వెంచరేసిన ఓనర్లు, ఫ్లాట్లు కొనుక్కున్న చిన్న కుటుంబాలు, మధ్యలో అధికారులు. నీ రాజకీయ ప్రాబల్యం అట్లా ఉండింది. పైన జగన్మోహన్ రెడ్డి గారిని ఎగిరించేదాకా మీరు పెట్టమని దగ్గర సంతకం పెట్టాలా. మీరు తప్పు అంటే తప్పు, ఒప్పు అంటే ఒప్పు. ఈరోజు నీ 10 లక్షలు కాసుల కకృతికి, నీ దుర్మార్గానికి బలైంది ఎవరు? వెంచరేసిన ఓనరు. ఏదో బిడ్డల భవిష్యత్తుకు బాగుంటుందని పెట్టుబడి పెట్టిన సామాన్యులు. ఆ రోజు నువ్వు చెప్పినట్టు చేయకపోతే బదిలీ అయ్యడమో, ట్రాన్స్ఫర్ అవడమో, డిస్మిస్ అయ్యే అధికారులు నీ కాసులు కకృతి కోసం ఇంతమంది బలయ్యారు. నువ్వు ఈరోజు విజిలెన్స్ ఇదంటావు, విజిలెన్స్ కూడా జరుగుతుంది. మరొక్కసారి మళ్ళీ చెప్తున్నా, ఈ కావలి పెద్ద యానాది రెడ్డి గారి విగ్రహం దగ్గర ఈ విషయం తేలినాం కూడా మళ్ళీ కొండతో నీళ్లు రెడీ చేసుకో, మా ఎమ్మెల్యే గారి కాళ్ళు నీతోనే కడిగిస్తాం ప్రతాప్ రెడ్డి. పైపెచ్చు టికెట్ల విషయం మాట్లాడుతున్నాడు. నీకు ఎమ్మెల్యే ఏదో కూడా కొద్దిగా ఏదో మాట కూడా ఏదో మాట్లాడేశాడు. చంద్రబాబు గారు టికెట్ ఇస్తే 60,000 ఓట్లతో నేను గెలుస్తా అన్నాడు. కావలి ప్రజలు ఏమనుకుంటున్నారంటే ప్రతాప్ రెడ్డి టికెట్ తెచ్చుకుంటే, అంటే ప్రతాప్ రెడ్డి కొంచెం డౌట్ ఉంది, పక్కన విష్ణు అన్న పెద్ద మనిషి ఆయన కూడా క్యాండిడేట్ రేస్లో ఉన్నాడని ప్రజలు అనుకుంటున్నారు. ఒకవేళ ఆయన కానీ టికెట్ తెచ్చుకుంటే, ఒకవేళ ఇతనే కానీ తెచ్చుకుంటే కృష్ణారెడ్డి గారి మీద 60,000 మెజార్టీ కాదు
60,000 ఓట్లేమో తెచ్చుకోగలడా అనే మీమాంస జరుగుతుంది ప్రతాప్ రెడ్డి. పైపెచ్చు కావలి ప్రజలు ముక్త కంఠంతో ఒక 10% నీ దగ్గర ఏదో పాపం మా వాళ్ళే ఉండేది ఆడ కూడా కొద్దిగా ఏదో ఇరుకు ఇబ్బంది ఉండేవాళ్ళు, డబ్బులకి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఏదో ఒక పని ఎంచుకోవాలి కాబట్టి అతను పెట్టే పోస్టులు అవి పెడతా ఉన్నారు. లేదో కొంతమంది రాజకీయ నిరుద్యోగులు కూడా ఉన్నారు, ఏ పని పాట చేయరు. తెల్ల చొక్కా తెల్ల ప్యాంటు, నేను చెప్తున్నా, ఏం పని చేయరు. తెల్ల చొక్కా తెల్ల ప్యాంటు మనవన్న నలిగి ఉంటాయి పాపం, 24 గంటలు తిరిగేవాళ్ళం. వాళ్ళ తెల్ల చొక్కా తెల్ల ప్యాంటు ఎక్కడ నలగదు, ఏ పని చేయరు, ఏ వ్యాపారం ఉండదు, ఏ కూల్ డ్రింక్ షాప్ కూడా ఉండదు. ఇట్లాంటి వాళ్ళు కొద్దిమంది తెప్పించి మిగతా వాళ్ళంతా 90%. కృష్ణారెడ్డి గారు లాంటి వ్యక్తి ఈ కావలి నియోజకవర్గానికి రావడం మన అదృష్టం. మరొక్కసారి ఇట్లాంటి వ్యక్తిని మనం నిలబెట్టుకుంటే కావలికి మేలు జరుగుద్దని నీ దగ్గర ఉన్న 10% మిగతా ఇచ్చి అందరూ కూడా అనుకుంటున్నారు. అదేవిధంగా చంద్రబాబు గారు కూడా ఇన్ని సంవత్సరాలు నేను చూస్తున్నాను, కావలికి నికాసైన నాయకుడు లేడు, ఇంత నిజాతి పరుడు లేదు. నువ్వు చెప్పేది ఏంది? విజిలెన్స్ చెప్తుంది, ఇంటెలిజెన్స్ చెప్తుంది, బ్యూరో చెప్తుంది, కావలి ప్రజలు చెప్తున్నారు. ఇంత నిజాయితీ పరుడు అతను రూపాయి జేబుల నుంచి తీసి పెట్టాడు, కానీ ఇంతవరకు రూపాయి జేబులు పెట్టుకోలేదు. అందువల్ల చంద్రబాబు గారికి మాకు ఒక అండర్స్టాండ్ ఉంది. వారు ఇట్లాంటి వాళ్ళు వదులుకుంటే మళ్ళీ ఈ కావలి నియోజకవర్గానికి నాయకుడు దొరకడు, నీకు మొగుడు కూడా దొరకడని చంద్రబాబు గారు ఎప్పుడో నిర్ణయించుకున్నారు. అదే మాట మీద ఉన్నాడు. మా టికెట్ గురించి నీకెందుకు ప్రతాప్ రెడ్డి? పైపెచ్చు దమ్ము దమ్ము మగతనం. దమ్ము ఎవరికి కావాలి? మగతనం ఎవరికి కావాలి? ఇదేమన్నా ఏడ్చారు కొంపలా? నీ దమ్ము నీ మగతనం చూపించడానికి నువ్వు ప్రజాప్రతినిధివయ్యా. నువ్వు ప్రజలు నీకు ఓటేసి 2 సార్లు గెలిపించింది ప్రజా సమస్యలు పోరాడమని. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నావు. కృష్ణారెడ్డి గారు, ఈ కూటమి ప్రభుత్వం ఏమైనా అన్యాయం చేస్తే అంశాల మీద మాట్లాడు. నీ దమ్ము నీ ధైర్యంతో కావలి ప్రజలకు ఏం పని? మొన్న చూస్తే మొన్న డిఎస్పీ కొట్టేటప్పుడు కింద పడకపోతే ఎవరో పట్టుకున్నారు, అది వేరే విషయంలే. తోడ కొడతాడు చూసుకున్నామని జనసేన వాళ్ళు ఏదో పిలుస్తున్నాడు. తోట కొట్టడానికో మగతనం చూపించడానికో దమ్ము చూపించడానికో నీకు కావలి ప్రజలు నీకు 2 సార్లు ఎమ్మెల్యేగా చేయలేదు ప్రతాప్ రెడ్డి. ప్రజలు నీకు అది అవకాశం ఇచ్చింది. ప్రజలకు అన్యాయం జరిగితే పోరాడమని, ప్రజల వైపు నిలబడమని. ఈ 10 ఏళ్ళు ఎమ్మెల్యేవి, 5 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నావు, అధికారంలో ఉన్నావు. నేను ఈ పని చేశాను ఈ నియోజకవర్గానికి. ఈ కృష్ణారెడ్డి గారు తార్ రోడ్ వేసినట్టు, ఈ అండర్ బ్రిడ్జ్ పాస్ చేసినట్టు, ఇట్లా పనులు చేసినట్టు నేను ఈ పని చేశానని చెప్పుకోవడానికి ఏమన్నా నీకు ఒక్కటన్నా ఉందా ప్రతాప్ రెడ్డి? లాస్ట్కు నీ ఇంటి ముందు రోడ్డు కూడా మా ఎమ్మెల్యే గారు వేసింది కదా. ఏం మొహం పెట్టుకుని మాట్లాడతావు మీడియా ముందు? రాజకీయాల్లో ఉన్నాం కదని ఏది పడితే అది మాట్లాడతామంటే ఎట్లా ప్రతాప్ రెడ్డి? సరే, పైపెచ్చు రాజకీయాలకు అలవాటు పడిపోయి, అన్యాయం అక్రమంకి అలవాటు పడిపోయి ప్రజలు 30,000 పైచులకు ఓట్లతో చేదరించుకున్నా కూడా ఇతనికి బుద్ధి లేదు. గాలిలో గెలిచారంటున్నాడు ఎవరు? మా లోకేష్ బాబుని వాళ్ళని వెళ్ళని. అంటే అదే గాలి, ప్రజల ఓట్లు గాలితో సమానం నీకు ప్రతాప్ రెడ్డి. అంటే ప్రజా తీర్పుని నువ్వు అవహేళన చేస్తున్నావా? ఈ సందర్భంగా ఒక మాట చెప్పి ముగిస్తా. చాలా మంది సీనియర్లు ఉన్నారు, డెన్ మల్లికార్జున లాంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా దాదాపు 2 దశాబ్దాల కిందట 80-90 దశకంలో మనకి అందరం కూడా పని పాట చేసుకుని అంతా కూడా ఒక సంవత్సరానికి ఏదో ఒక రిలాక్సేషన్ కోసం జెమినీ సర్కస్ లాంటి వాళ్ళు సర్కస్ వచ్చేవాళ్ళు, ముఖ్యంగా జెడ్పీ గ్రౌండ్లో పెట్టేవాళ్ళు. ఆడ చాలా పులులు, సింహాలు, ఏనుగులు, ఇవన్నీ కూడా రకరకాల జంతువులు వచ్చాయి. చాలా చక్కగా అందులో ధీరోదాత్తంగా ఆడ విన్యాసాలు జరిగాయి, చాలా సాహసోపేతంగా. అది అంతా కూడా మీకు గుర్తుందనా? మన జెడ్పీ గ్రౌండ్లో జరిగేది చాలా ఇట్లా విన్యాసం జరిగేది. మనం అప్పుడు చిన్నప్పుడు వెళ్తుండే వాళ్ళం. అంతా చాలా సీరియస్గా, ఎప్పుడు చూడండి జంతువుల్ని, ఎప్పుడు చూడండి సాహసం, సినిమాల్లో చూసే సాహసాన్ని మనం చూసేటప్పుడు అది జరుగుతున్న క్రమంలో మధ్యలో ఒక అతను ఏమంటారు, కామెడియన్, బఫోన్ వచ్చేవాడు.
వచ్చి అందరినీ నవ్విచ్చేసేవాడు. సీరియస్గా జరుగుతుంది. సేమ్ అతను ఆ బఫూను అతను వృత్తి కోసం పట్టుబొట్టి కోసం చేస్తే ఈరోజు ఈ బఫూన్ రాజకీయాల కోసం చేస్తున్నాడని సవినయంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.